అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. ప్రజలారా, ఎప్పుడైనా ఇది మీరు గ్రహించారా? మనం రోడ్డు ప్రమాదాల్లో యాక్సిడెంట్‌కి గురైనప్పుడు హఠాత్తుగా అంబులెన్స్ వారు వస్తారు. వారు ఎంతో ప్రయాసపడి అంబులెన్స్‌లో ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రాణాన్ని కాపాడడం కోసం వారెంత కృషి చేస్తారో గ్రహించారా? వారిని ఆ యొక్క వారి ప్రాణాలు తెగించి ఆ యొక్క అంబులెన్స్ వారు ఎంత స్పీడ్‌గా డ్రైవ్ చేస్తారో ఎప్పుడైనా గ్రహించారా? వారు అలా సైరన్ మోగిస్తూ హుటాహుటిన ఒక రేత్రి లేదు, పగలు లేదు, వర్షం లేదు, చలి లేదు, ఎండ లేదు. ప్రతి సమయంలో కూడా అంబులెన్స్ వారు ఎంతగా ప్రాణాలకు పణంగా పెట్టి డ్రైవ్ చేసి మీరెవరో వారికి తెలియదు. వారెవరో మీకు తెలియదు. కానీ వారు చేస్తున్న ప్రయాస ఎంత గొప్పదో ఒక్కసారి ఎప్పుడైనా మనం గుర్తు చేసుకున్నామా? కనీసం మన ఫ్రెండ్స్‌తోనే మనం చర్చించుకోగలిగామా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనలోని అనేక మంది అది ఒక బిజినెస్ అని మాట్లాడుకుంటున్నాం. వాస్తవానికి అది ఒక సేవ. మనం ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క కర్తవ్యం ఏంటనేది అర్థమవుతుంది. ఆ యొక్క శ్రమ ఏంటనేది అర్థమవుతుంది. ఆ విధంగా వారు సేవా గుణంతో వారు కష్టపడి ఆ యొక్క వ్యక్తిని హాస్పిటల్‌లో హుటాహుటిన చేర్పిస్తారు. ఆ యొక్క మనిషి ప్రాణాలను కాపాడటానికి మొదటగా తోడ్పడే వ్యక్తులు అంబులెన్స్ వారే. కాబట్టి అంబులెన్స్ డ్రైవర్లు కానీ, అంబులెన్స్‌కి సంబంధించిన వ్యక్తులు కానీ, అంబులెన్స్‌లో ఉన్న డాక్టర్స్ కానీ, నర్సులు కానీ వీరిని దయతో వారిని గౌరవిద్దాం. వారు చేస్తున్న మంచి పనిని మనం గుర్తిద్దాం. మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి వారికి. మన మనస్ఫూర్తిగా వారికి మీకు కృతజ్ఞతలు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా దీవించాలి సార్ అని ఒక్క మాట మనం మాట్లాడితే నిజంగానే వారికి భగవంతుడు ఆశీస్సులు అందుతాయి. నిజంగా అండి. ఆ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ యొక్క వ్యక్తి రేపటి దినాన హాస్పిటల్‌లో నుంచి డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చి తన యొక్క పని తను కొనసాగిస్తున్నాడు అనంటే చెప్పండి, ఒక్క ప్రాణం పోవడానికి ఒక్క అరగంట చాలదా? పోనీ ఒక 20 నిమిషాలు చాలదా? పోనీ ఒక 10 నిమిషాలు, ఒక్క నిమిషం చాలండి ప్రాణం పోవడానికి. ఇలాంటి ఇలాంటి సమయంలో అంబులెన్సు డ్రైవర్సు, అంబులెన్స్ వారు ఆ యొక్క అంబులెన్స్‌కి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు అంబులెన్స్ ఎవరైనా సరే వారు చేస్తున్న పనిని మనం దయతో గుర్తిద్దాం.